అస్మద్గురుభ్యో నమః. అంటే ఏ కార్యమైనా అవ్వాలి, సకల కార్యసిద్ధి, ఉద్యోగ ప్రయత్నాలు, విపత్కర పరిస్థితులలో సంక్షిప్త రామాయణంలో 101 శ్లోకాలున్నాయి. ఒకవేళ 101 శ్లోకాలు చదవలేకపోతే శ్రీమద్ రామాయణం బాలకాండలో 3వ సర్గ కూడా సంక్షిప్త రామాయణమే. కాకపోతే దీంట్లో 38 శ్లోకాలే ఉంటాయి. 24,000 శ్లోకాలన్నింటి యొక్క సూక్ష్మ రూపం 101 శ్లోకాలు ప్రథమ సర్గ అయితే దాని యొక్క సంక్షిప్త రూపం 38 శ్లోకాల 3వ సర్గ. కాబట్టి సంక్షిప్త రామాయణం 101 శ్లోకాలు చదవడానికి ఎవరికైతే ఇబ్బంది పడతారో వాళ్ళు ఈ 38 శ్లోకాలు ఉన్నటువంటి 3వ సర్గ కూడా చదివినా అంతే ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి 3వ సర్గ నేర్చుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండే అతః తృతీయ సర్గః సంక్షిప్త రామకథః శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయః తద్వృత్తం తస్య ధీమతః ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలిః ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం రామలక్ష్మణ సీతాభిః రాజ్ఞా దశరథేన చ సభార్యేణ స రాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః హసితం భాషితం చైవ గతిర్యాయచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి స్త్రీతృతీయేన చ తథా యత్ప్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ సమహాద్యుతిః అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః జన్మ రామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం నానాచిత్రకథాశ్చాన్యాః విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం రామ రామ వివాదం చ గుణాందాసరథేస్తథా తథాభిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతాం విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనం రాజ్ఞః శోక విలాపం చ పరలోకస్య చాశ్రయం ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం నిషాదాధిప సంవాదం సూతోపావర్తనం తథా గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియాం పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామ నివాసనం దండకారణ్యగమనం విరాధస్య వధం తథా దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం అనసూయాసహాస్యామప్యంగరాగస్య చార్పణం అగస్య దర్శనం చైవ జటాయోరభిసంగమం
పంచవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనం శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా వధం ఖరత్రిశిరసోః ఉత్థానం రావణస్య చ మారీచస్య వధం చైవ వైదేహ్యాహరణం తథా రాఘవస్య విలాపం చ గృధ్రరాజ నిబర్హణం కబంధదర్శనం చైవ పంపాయాశ్చాపి దర్శనం శబర్యాదర్శనం చైవ హనుమద్దర్శనం తథా విలాపం చైవ పంపాయాం రాఘవస్య మహాత్మనః ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ విగ్రహం వాలి ప్రమథనం చైవ సుగ్రీవ ప్రతిపాదనం తారావిలాపం సమయం వర్షరాత్ర నివాసనం కోపం రాఘవ సింహస్య బలానాం ఉపసంగ్రహం దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనం అంగుళీయకదానం చ వృక్షస్య బిలదర్శనం ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చాపి దర్శనం పర్వతారోహణం చైవ సాగరస్య చ లంఘనం సముద్రవచనాశ్చైవ మైనాకస్య చ దర్శనం రాక్షసీతర్జనం చైవ ఛాయాగ్రాహస్య దర్శనం సింహికాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం రాత్రో లంకా ప్రవేశం చ ఏకస్యాపి విచింతనం ఆపానభూమిగమనం అవరోధస్య దర్శనం దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనం అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనం అభిజ్ఞానప్రదానం చ సీతాయాశ్చాభిభాషణం రాక్షసీతర్జనం చైవ త్రిజటాస్వప్నదర్శనం మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ రాక్షసీ విద్రవం చైవ కింకరాణాం నిబర్హణం గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహాభిగర్జనం ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా సంగమం చ సముద్రేణ నలసేతోశ్చ బంధనం ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లంకావరోధనం విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం రావణస్య వినాశం చ సీతావాప్తిం అరేఃపురే విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనం అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం రామాభిషేకాభ్యుదయం సర్వసైన్య విసర్జనం స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం అనాగతం చ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషిః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే తృతీయ సర్గః।